వెస్ట్రన్ పార్కులో ఎగిరిన మువ్వన్నెల జెండా. ఏపీఎస్ఈబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సీతమ్మధార విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ వెస్ట్రన్ పార్కు నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ ప్రసాద్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో ఈస్టర్న్, వెస్ట్రన్ పార్కులు ఉన్నాయి. గత 18 సంవత్సరాలుగా వెస్ట్రన్ పార్కులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వినాయక చవితి జరుగుతున్నాయి. అలాగే ఈస్టర్న్ పార్కులో దసరా, రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటామన్నారు. కాలనీవాసులందరూ ఐకమత్యంతో ఉండటం వల్ల ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతున్నామని జిఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता को जय जय। ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గత 18 సంవత్సరాలు ఈ పార్క్ కట్టినప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాము. ఇంతకుముందు ఆ పార్కులో చేసేవాళ్ళు మేము. ఇప్పుడు మాకు మా అసోసియేషన్కి 2 పార్కులు ఉన్నాయి. ఒకటి ఈస్టర్న్, 2 వెస్టర్న్. ఇది వెస్టర్న్ పార్కు. ఈస్టర్న్ పార్కులో దసరా, రిపబ్లిక్ డే ఉత్సవాలు, ఈ వెస్టర్న్ పార్కులో వినాయక చవితి, మన ఆగస్టు ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు చేస్తాము. మాకు ఈ కాలనీకి అందరూ కలిసిమెలిసిగా ఉండి అందరి సహకారంతో నడుస్తుంది. ముఖ్యంగా అందరూ చాలా ఐకమత్యంగా ఉంటూ ఏ గొడవలు ఏమీ లేకుండా గత 5 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్నాం. నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలంటే నా పేరు జిఎస్ఆర్ ప్రసాద్, కాలనీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. రామారావు మా కాలనీ ఐకమత్యంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 బాగా చేసుకుంటామండి. ఇందులో అందరూ సహకరిస్తారు బాగానే. అందరూ బాగా ఉంటారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే జరుపుకోవాలని మా కాలనీ తరఫున మీరు వచ్చి ముందుగా విఎస్టీ న్యూస్ జెడ్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నాయుడు గారు, మీ పేరు రెడ్డి గారుకి నా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేడుకల్లో పాల్గొన్న మహిళలకి, పురుషులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఎలా కలిసిమెలిసి ఉన్నాయో మన కాలనీ వాసులు కూడా అందరూ అలా కలిసిమెలిసి ఉండి మనం ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, ఇంత టైం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుని తర్వాత వినాయక చవితి ఉత్సవాలు ఎలా చేయాలో అన్నదానికి మీటింగ్లో పాల్గొని వెళ్ళవలసిందిగా నమస్కారం. మీటింగ్లో పాల్గొని మీ సలహాలు. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.